ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్‌కుమారి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్‌బీ, ఏఎన్ఎం, ఎంపీహెచ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మనం డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సో, ఈరోజు వీడియోలో మనము అనాటమీ అండ్ ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ నుండి డైజెస్టివ్ సిస్టమ్ గురించి అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, మానవుడు తీసుకున్న భోజన పదార్థంలో సూక్ష్మ పదార్థములుగా రక్తంలో కలుగుటకు వీలుగా విభజించబడుటను ఏమంటారు? ఓకేనా? కాబట్టి మనం ఏ ఆహారం అయితే నోటి ద్వారా తీసుకుంటామో, అది నోటి అంటే ఒక ముద్దలాగా తీసుకోవడాన్ని బోలస్ అంటారు. ఓకేనా? ఆ బోలస్‌లాగా నోట్లోకి మనం అన్నం కలిపి నోట్లోకి పెట్టుకొని దాన్ని ఏమంటారమ్మా? బోలస్ అంటారు. ఈ బోలస్‌గా తీసుకున్న ఆహారం అనేది ఓకే. నోటి ద్వారా జీర్ణ వ్యవస్థలు, జీర్ణ నాళము ద్వారా ఒక స్టమక్‌లోకి చేరుతుంది. స్టమక్‌లోకి చేరిన తర్వాత అది చిన్న చిన్న ముక్కలుగా విభజించబడుతుంది. ఓకేనా? ఈ చిన్న చిన్న ముక్కలుగా విభజించబడ్డ దాన్ని ఏమంటారంటే ఇక్కడ శ్వాసక్రియ, జీవక్రియ, విసర్జన క్రియ అని ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓన్లీ జీర్ణక్రియ అంటే ఆహారం అనేది జీర్ణించడానికి వీలుగా ఏం కావాలి? అది చిన్న చిన్న ముక్కలుగా విభజించబడాలి. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా విభజించబడిన ఏమంటారంటే జీర్ణక్రియ అంటారు. ఓకే. ఆ చిన్న చిన్న ముక్కలుగా విభజించబడిన తర్వాత ఓకే. అది చిన్న ప్రేగుల్లో ఉన్న విల్లైస్ అంటే చిన్న చిన్న సూక్ష్మ నాళికల్లాగా ఉంటాయి. క్యాపిలరీస్ లాగా. దాని ద్వారా రక్తంలోకి అంటే ఆహారం అనేది విభజించబడి ఓకేనా? తర్వాత అది జీర్ణమైనది అందులో ఉన్న పోషక విలువలనేది చిన్న ప్రేగుల్లోని విల్లేజ్ ద్వారా మన రక్తంలోకి కలిసిపోతుంది. అదేవిధంగా పెద్ద ప్రేగుల్లో ఆహ్, మిగిలిన వేస్ట్ పదార్థం అనేది ఓకే. యానస్ ద్వారా రెక్టమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది జీర్ణక్రియ. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే. నెక్స్ట్ మనం చూసిన జీర్ణనాళం అనగానేమి నాళం అంటే ఒక మార్గము, ఒక దారి అనేది. కాబట్టి ఆహారం అనేది చిన్న చిన్న ముక్కలుగా విభజించబడి, అది జీర్ణించబడి దాని ద్వారా వచ్చే శక్తి చిన్న ప్రేగుల్లోని విల్లేజ్ ద్వారా రక్తంలో కలిసి రక్తం ద్వారా మనకు అన్ని రకాలుగా పోషకాలు మనకు అందించడం జరుగుతుంది. అదే వ్యర్థ పదార్థాలన్నీ పెద్ద ప్రేగుల్లోని ఓకే. అదేవిధంగా కోలాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ అసెండింగ్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, ట్రాన్స్‌వర్స్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ తర్వాత యానస్ తర్వాత ఓకే. రెక్టమ్ ద్వారా యానస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? కాబట్టి సో, ఇక్కడ ఏంటిది లింకు నోటి నుంచి యానస్ వరకు అనేది జీర్ణక్రియ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తీసుకున్న దగ్గర నుండి యానస్. యానస్ అంటే మనం మోషన్‌కి వెళ్ళే మార్గం ఏమంటామంటే యానస్ అంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? జీర్ణాళం అంటే మార్గము. అంటే నోటి నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా? కాదా? ఓకే. సో, నోటి నుండి స్టార్ట్ అయ్యి ఓకే. ఈ యానస్‌తో ఎండ్ అవుతుంది. ఓకేనా? అది జీర్ణనాళము. ఓకేనా? నోటి నుండి యానస్ వరకు అనేది ఓకే. నెక్స్ట్ జీర్ణనాళం యొక్క పొడవు ఎంత? జీర్ణనాళం యొక్క పొడవు ఎంత ఉండొచ్చు? సో, మామూలుగా చూసినట్టయితే ఓకే. 9 మీటర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ చిన్న ప్రేగుల యొక్క పొడవు ఎంత? చిన్న ప్రేగుల యొక్క పొడవు అనేది 6 మీటర్స్. గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రేగులు అనేది 6 మీటర్స్ ఉంటుంది. జీర్ణనాళం అనేది 9 మీటర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలియోసీకల్ జంక్షన్ యందు ఏ అవయవము ఉంటుంది? ఇలియోసీకల్స్ ఓకేనా? ఓకే అమ్మా. సో, చూద్దాం ఇలియోసీకల్ జంక్షన్ యందు ఏ అవయవం ఉంటుంది? కాబట్టి ఇలియోసీకల్ జంక్షన్ అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటిది? పార్ట్స్ ఆఫ్ ది స్టమక్. కాబట్టి ఈ స్టమక్ పార్ట్స్ మీకు తెలిసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి స్టమక్ అనేది సో, మామూలుగా ఓకే. చిన్న ప్రేగులు, అదే విధంగా పెద్ద ప్రేగులు ఈ విధంగా ఓకే. అంటే సారీ జీర్ణ వ్యవస్థ అనేది మనము ఓకే. సో, జీర్ణ వ్యవస్థ అనేది మనకు ఉదర కుహరంలో పైన ఎడమ వైపున డయాఫ్రామ్ కిందగా ప్యాంక్రియాస్‌కు, స్పీన్‌కు ముందు భాగాన ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఓకేనా? ఉదర కుహరం అంటే ముందు భాగంలో ఎడమ వైపున ఉన్న డయాఫ్రామ్ కింద ప్యాంక్రియాస్‌కు, స్పీన్‌కు ముందు భాగాన ఉంటుంది. ఇది జే షేప్‌లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ విధంగా జే షేప్‌లో ఉంటుంది. అదేవిధంగా జీర్ణకోశం వెడల్పైన భాగం. ఇది చాలా వెడల్పుగా ఉంటుంది. జీర్ణకోశం 2 వంపులు ఉంటాయి. ఓకేనా? ఈ జీర్ణకోశంది ఏముంటుందమ్మా 2 అంటే జీర్ణకోశం అంటాం, జీర్ణాశయం ఇవన్నీ కూడా ఇది ఒక జే ఆకారంలో ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇది వెడల్పుగా ఉంటుంది. ఇందులో 2 వంపులుంటాయి, 2 రంధ్రాలుంటాయి. ఇక వెడల్పైన గుండ్రటి భాగాన్ని ఏమంటాం? ఫండస్ అంటారు. నాళం వంటి చిన్న భాగాన్ని పైలోరిక్ అని అంటారు. ఈ రెండిటి మధ్య ఉన్న భాగాన్ని బాడీ అంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే జీర్ణకోశం అనేది ఓకే. అంటే దీని దగ్గర కార్డియాక్ స్పెక్టర్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈసోఫేగస్ అంటే నోటి దగ్గర నుంచి ఇక్కడ దాకా. ఓకే. ఈ యూసోఫేగస్ ఓకే. అదే విధంగా జీర్ణకోశం అనేది ఒక రంధ్రం ద్వారా తెరుచుకొని ఉంటుంది. దీన్ని ఏమంటే కార్డియాక్ స్ఫింక్టర్ అంటారు. ఓకేనా? ఈ స్ఫింక్టర్ నందు కండరాలనేవి ఉంటాయి. ఇది ఆహారమును ఒక వైపుకి అంటే యూసోఫేగస్‌ను జీర్ణకోశం మాత్రమే పంపుతుంది.
ఓకేనా? అర్థమవుతుందా? ఈ ఈ పంపు లేదా ఈ కార్డియాక్ ఓపెనింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఆహారం అనేది ఒక వైపుకు అంటే యూసోఫేగస్ నుండి జీర్ణకోశం వరకు మాత్రమే పంపుతుంది. ఓకే. అదేవిధంగా జీర్ణాశయం యొక్క చివరి భాగాన్ని ఏమంటారంటే పైలోరిక్ అంటారు. ఈ పైలోరిక్ చివరి యందు ఏముంటుంది స్ఫింక్టర్‌ను చివరి యందున్న స్ఫింక్టర్‌ని ఏమంటారంటే పైలోరిక్ స్ఫింక్టర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక జీర్ణాశయం యొక్క ఇట్లా ఓకే. అర్థమవుతుందా? ఓకే. ఈ జీర్ణాశయం యొక్క చివరి భాగాన్ని ఏమంటారంటే పైలోరిక్ అంటారు. ఈ పైలోరిక్ చివరి యందు ఏముంటుందంటే పైలోరిక్ స్ఫింక్టర్ అంటారు. కాబట్టి ఈ జీర్ణకోశం అందు ఏమేమి ఉంటాయి? 4 పొరలనేవి ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ పెరిటోనియం అంటారు. బయట పొరనే పెరిటోనియం అని. అదేవిధంగా మళ్ళీ మస్కులర్ కోట్ అనేది ఉంటుందమ్మా. ఒక బయట పొరను ఏమంటారు? పెరిటోనియం అంటారు. ఓకేనా? జీర్ణాశయం కవర్ ఎన్ని పొరలుంటాయి? 4 పొరలుంటాయి. బయట పొరని పెరిటోనియం అంటారు. అదేవిధంగా మస్కులర్ కోట్ అంటారు. ఈ మస్కులర్ కోట్ అనే మధ్య భాగంలో ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి లాంగిట్యూడినల్ అంటే దీర్ఘంగా ఉంటుంది. ఇంకా సర్క్యులర్ మందంగా, రౌండ్‌గా ఉంటుంది. ఇంకోటి ఆబ్లిక్ ఫైబర్స్ ఫండస్ వద్ద ఉంటుంది. ఓకేనా? సో, ఈ 3 రకాల మధ్యంగా ఉంటాయి. అదేవిధంగా సబ్మ్యూకస్ కోట్ అనేది. ఇది రక్తనాళాలు, లింఫ్ నాళంతో నిండి ఉంటుంది. లాస్ట్ ఏమనుకున్నాం మ్యూకస్ కోట్ ఇది లోపడి పొర. ఓకేనా? బయట పొర అనుకున్నాం, లోపలి పొర అనుకున్నాం, మధ్య పొర అనుకున్నాం. ఓకేనా? అర్థమవుతుంది. జీర్ణాశయం ఆనుకుని ఎన్ని పొరలుంటాయి? 3 పొరలు ఉంటాయి. బయట పొర పెరిటోనియం, లోపటి పొర పేరు మ్యూకస్ కోట్ అనేది. తర్వాత ఓకే. సో, తర్వాత మ్యూకస్ కోట్. లోపట మళ్ళీ ఓకే. ఈ విధంగా 3 రకాలుగా లాంగ్టినల్స్ అంటారు, ఆబ్లిక్ అంటారు, తర్వాత సర్క్యులర్ ఫైబర్స్ అనే ఈ విధంగా ఉంటుంది. ఓకే. మనం ఇంకా చూసినట్టయితే ఏంటిదంటే ఇంకా సారీ. ఓకే. సో, ఇది తర్వాత లోపట కూడా ఇక్కడ చిన్న ప్రేగులు మనం చూసినట్టయితే ఈ జీర్ణకోశం యొక్క చివరి భాగంలో ఏముంటుందంటే చిన్న పేగులతోని అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఆహారం అనేది మనం ఏదైతే తీసుకున్నామో ఆహారం అనేది జీర్ణకోశం నుండి పైలోరికి. పైలోరిక్ అంటే ఏమనుకున్నామమ్మా? జీర్ణాశయం యొక్క చివరి భాగం పేరు మన పైలోరిక్‌గా మనం అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. ఓకేనా? ఓకే. ఈ జీర్ణాశయం యొక్క చివరి భాగం పేరేమంటారు? పైలోరిక్ అంటారు. ఓకేనా? ఈ ఆహారం మన జీర్ణకోశం నుండి పైలోరిక్ ద్వారము ద్వారా డియోడినంలోనికి పోతుంది. ఓకేనా? కాబట్టి చిన్న ప్రేగులు ఈ విధంగా. ఓకే. క్లియర్‌గా మరొకసారి చూద్దాం. ఈ విధంగా. ఓకే. కాబట్టి ఓకే. జీర్ణకోశం అనేది జే ఆకారంను కలిగి ఉంటుంది. ఓకే. ఈ స్టమక్ చివరి భాగాన్ని పైలోరిస్ అంటారు. ఓకే. కాబట్టి ఆహారం అనేది ఈ జీర్ణకోశం నుండి పైలోరిక్ ద్వారము ద్వారా ఎక్కడ ఓకే. డియోడినంలోనికి పోతుంది. సో, డియోడినం అంటే ఏంటిదంటే జీర్ణకోశం తర్వాత ఏంతో అటాచ్ అయ్యి ఉంటది? చిన్న ప్రేగులతోని అటాచ్ అయ్యి ఉంటుంది. చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులతోని అటాచ్ అయ్యి ఉంటాయి. కాబట్టి సో, జీర్ణకోశం తీసుకున్న ఆహారం అనేది జీర్ణకోశం నుండి ఈ జీర్ణకోశం చివరి భాగం ఏంటిది? పైలోరికి. పైలోరికి ద్వారా డియోడినంలోనికి పోతుంది. డియోడినం అంటే ఏంటిది? చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగం. చిన్న ప్రేగులు 3 రకాల ఉంటాయి పేర్లు. చిన్న ప్రేగులను 3 విధాలుగా విభజించబడాయి. ఒకటేమో డియోడినం, జెజునం, ఇలియం. ఓకేనా? క్లియర్‌గా. కాబట్టి సో, చిన్న ప్రేగుల మొదటి భాగం పేరేంటిది? డియోడినం అనుకున్నా. ఈ డియోడినం అనేది 20 సెంటీమీటర్లతో ఉంటుంది. చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగం. ఈ సి ఆకారంలో ఉంటుంది. ఓకేనా? ఈ స్టమక్ యొక్క పైలోరిక్ ద్వారం పైలోరిక్ ఏదైతే చివరి భాగం ఉంటుందో అది చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగం పేరేంటిది? డియోడినం. డియోడినంలోనికి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఆహారం అనేది జీర్ణకోశం నుండి డియోడినంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఏముంటుంది? డియోడినంలో ఏముంటాయమ్మా? ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది, బైల్ జ్యూస్ ఉంటుంది. ఇవన్నీ కూడా తీసుకున్న ఆహారంతో కలిసిపోతుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసు అదేవిధంగా పైత్యరసము డియోడినంలోనికి యాంపుల్ ఆఫ్ వాటర్ రంధ్రం ద్వారా డియోడినంలో కలుస్తుంది. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి డియోడినంలో ఏముంటుందమ్మా? ఓకే. యాంపుల్ ఆఫ్ వాటర్ అనే రంధ్రము ద్వారా డియోడినంలోకి కలుస్తుంది. దేని ద్వారా? ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ద్వారా, బైల్ జ్యూస్ ద్వారా, పైత్యరసము ద్వారా ఈ తీసుకున్న ఆహారం అనేది అందులో కలిసిపోతుంది. ఓకేనా? డియోడినం అంటే ఏంటిది? చిన్న ప్రేగుల యొక్క మొదటి భాగం పేరు డియోడినం. తర్వాత భాగం పేరు జెజునం. ఇదెప్పుడు ఖాళీగా ఉంటుంది. జెజునం అనేది ఏంటిది? ఇది ఖాళీగా ఉంటుంది. ఓకే. డియోడినం నుంచి ఇలియం వరకు వ్యాపించి ఉన్నది ఏంటిది? జెజునం. ఓకేనా? ఇలియం అంటే ఏంటిది? ఇది పెద్ద ప్రేగు వరకు వ్యాపించి ఉంటుంది. ఓకేనా? ఓకే. చిన్న ప్రేగుకి చివరి భాగం పేరు ఏంటిది? ఇలియం. ఈ ఇలియం అనేది దేనితో అటాచ్ అయ్యి ఉండాలి? పెద్ద ప్రేగుతోని అటాచ్ అయ్యి ఉండాలి. క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పానంటే ఇలియోసీకల్ జంక్షన్ యందు ఏ ఆహారము ఉంటుందని అర్థం. కాబట్టి ఇలియం అనగానే ఏంటిది? చిన్న ప్రేగు చివరి భాగం పేరు ఇలియం అనుకున్నాం. కాబట్టి ఈ ఇలియోసీకల్ జంక్షన్ యందు ఏ అవయవం ఉంటుంది? లాస్ట్‌కి అపెండిక్స్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? కార్డియాక్ స్ఫింక్టర్ అనేది ఎక్కడ? జీర్ణాశయం దగ్గర ఉంటుంది. పైలోరిక్ అనేది ఇది కూడా చిన్న ప్రేగుల యొక్క జీర్ణాశయం యొక్క చివరి భాగం.
కార్డియాక్ ఓకే. కార్డియాక్ స్పింక్టర్ అంటే ఏమనుకున్నామమ్మా? ఈ కార్డియాక్ స్పింక్టర్ అనేది జీర్ణకోశంలోనికి ఒక ఈసోఫేగస్ జీర్ణకోశంలోని ఒక రంధ్రం ద్వారా తెరుచుకొని ఉంటుంది. ఈ రంధ్రాన్ని మనం ఏమనుకున్నాం? కార్డియాక్ స్పింక్టర్ అనుకున్నాం. అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా? అదే విధంగా పైలోరిక్ అనుకున్నాం. పైలోరిక్ అంటే ఏంటిది? జీర్ణాశయం యొక్క చివరి భాగం పేరు పైలోరిక్. కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కూడా ఆహారం అనేది జంక్షన్ యందు అంటే ఇలియోసికల్ జంక్షన్ యందు ఎలాంటి సంబంధం ఉండదన్నట్టు. ఓకేనా? తర్వాత మన పైలోరిస్. పైలోరిస్ అంటే జీర్ణకోశం చివరి భాగం. అది కూడా కాదు. కాబట్టి ఈ ఇలియోసీకం అంటే ఏంటి? ఇలియం అనగానే చిన్న ప్రేగు లేక చివరి భాగం పేరు ఇలియం. కాబట్టి ఇలియోసీకల్ జంక్షన్ యందు చివరి భాగం అంటే ఏంటిది అర్థం? పెద్ద పేగు యొక్క స్టార్టింగ్ అని అర్థం. ఓకేనా? పెద్ద పేగు అనేది ఇలియం అనేది పెద్ద ప్రేగు వరకు వ్యాపించి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ అపెండిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ ద లివర్ అనేది డ్యాష్ రసంను ఉత్పత్తి చేస్తుంది. ఏ రసాన్ని లివర్ అనేది? లివర్ అంటేనే మనం ఏమనుకున్నాం? కాలేయం. కాబట్టి ఇక్కడ బైల్ లేక పైత్య రసం అనేది. ఓకేనా? కులోమరసం. ఒక స్ప్లీన్ అనేది కులోమరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ రసం అనేది అది జఠర గ్రంథులు రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఓకే. కాబట్టి ఓన్లీ లివర్ అనేది బైల్ లేక పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది. ఓకే. ఓకేనమ్మా. సో, లివర్ అనేది మన కొవ్వు పదార్థములను జీర్ణింపచేయుటకు మనకు కొవ్వులో మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలను జీర్ణం కావాలంటే దానికి ఏం అవసరం? పైత్య రసం లేదా బైల్ జ్యూస్ అనేది అవసరం. కాబట్టి బైల్ జ్యూస్ అనేది ఎంత అవసరమమ్మా? 600-1000 ఎంఎల్ తయారు చేస్తుంది. ఓకేనా? కాబట్టి కొవ్వులో జీర్ణం కావాలంటే పైత్య రసం లేదా బైల్ జ్యూస్ అనేది అవసరం. కాబట్టి బైల్ జ్యూస్ అనేది ఏది తయారు చేస్తుంది? లివర్ అనేది తయారు చేస్తుంది. ఓకేనా? ఎంత ఉండాలి నార్మల్ బైల్ జ్యూస్ అనేది? 600-1000 ఎంఎల్ అనేది నార్మల్ బైల్ జ్యూస్. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఇక్కడ చూడండి 2 ఆన్సర్స్ వచ్చేసాయి మీకు. ఓకే. జీర్ణాశయం ఉత్పత్తి చేయు రసం ఏంటిది? జీర్ణాశయం ఏం జ్యూస్‌ను పైత్య రసం తయారు చేసేదేంటిది? లివరు. క్లోమరసం రిలీజ్ చేసేదేంటిది? ఓకే. స్ప్లీను. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? గ్యాస్ట్రిక్ జ్యూస్ అంచిటరా రసము అంటాము. జీర్ణాశయం అనేది ఉత్పత్తి చేయు రసం ఏంటిది? గ్యాస్ట్రిక్ జ్యూస్. నెక్స్ట్ వన్ ఇస్ సలైవరీ గ్లాండ్స్ ఉత్పత్తి చేయు ఎంజైమ్ ఏంటిది? ఓకే. గ్లైసిన్ కాదు, లాక్టిక్ ఆమ్లం కాదు, అమైలేస్ కాదు. ఓకే. సలైవరీ గ్లాండ్స్. ఓకేనా? అంటే లాలాజల గ్రంథులు అనేవి ఎలాంటి ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తాయంటే టైర్లిన్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నోటి కుహరమునకు మరొక పేరు ఏంటిది? నోటి కుహరంకి మరొక పేరు బక్కల్ క్యావిటీ. బక్కలు అంటే చెంపలు ఇవన్నీ కూడా. ఓకేనా? అది కుహరంలా ఉంటుంది. నాసిక క్యావిటీ అంటే ముక్కు సంబంధించి. ఆర్బిటల్ అంటే కంటికి సంబంధించింది. క్రేనియల్ అంటే బ్రెయిన్‌కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లియర్‌గా మీకు అర్థమవుతుందా? బక్కలు అంటే నోటికి సంబంధించింది. నాసిక అంటే ముక్కుకి. ఆర్బిటల్ అంటే కన్నుకి. బ్రెయిన్ అంటే బ్రెయిన్‌కి. కాబట్టి నోరు అన్నారు కాబట్టి బక్కల్ క్యావిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ప్యాంక్రియాస్‌ను ఉత్పత్తి చేయు రసం ఏంటిది? ప్యాంక్రియాస్ అంటే ఏమనుకున్నాం మనము? క్లోమము. ఓకే. సో, ఈ క్లోమం అన్నది ఎలాంటి రసాన్ని ఉత్పత్తి చేస్తుంది? ఓకే. క్లోమములో ప్యాంక్రియాస్ అనేది సెలైవరీ గ్లాండ్‌ను పోలి ఉంటుంది. దీని పొడవు 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది డియోడినం నుండి స్ప్లీన్ వరకు వ్యాపించి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ప్యాంక్రియాస్ అనేది డియోడినం అంటే ఏమనుకున్నా? చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం. అక్కడి నుంచి స్ప్లీన్ వరకు వ్యాపించి ఉంటుంది. ఇది కూడా 3 భాగాలుగా ఉంటుందంట. ఓకేనా? అంటే హెడ్‌ని తల అంటారు. బాడీని ఓకే. అదేవిధంగా తోక. ఇది గుర్తుపెట్టుకోండి ప్యాంక్రియాస్ అనేది చేప లేదా ఆకు ఆకారంలో ఉండి తల భాగము డియోడినమునకు అతుక్కుని ఉంటుంది. గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా? సో, చేప ఆకారము లేదా ఆకు ఆకారంతో ఉండి దాని యొక్క తల భాగం అనేది డియోడినంకు అతుక్కొని ఉంటుంది. తోక భాగం స్ప్లీన్‌కి అతుక్కుంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? తల దేనికి అతుక్కొని ఉంటుంది? డియోడినంకి. డ్యూయోడెనమ్ అంటే చిన్న ప్రేగు మొదటి భాగానికి. అదేవిధంగా తోక అంటే లాస్ట్ భాగం అనేది స్ప్లీన్‌కి అతుక్కొని ఉంటుంది. శరీరంలో సరిపడినంత ఇన్సులిన్ లేకపోతే ఏమొస్తుంది? షుగర్ అంటే బ్లడ్ షుగర్స్ లేదా మధుమేహము లేదా డయాబెటిస్ వస్తుంది. శరీరంలో కావాల్సినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోతే షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ఓకేనా? కాబట్టి క్లోమానికి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అయితే దాన్ని ఏమంటారు? ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఒకవేళ వాపు వచ్చి పెద్దగా అవుతే స్ప్లీనోమెగాలీ అంటారు. మొత్తానికి తీసివేసి దాన్ని స్ప్లీనెక్టమీ అంటారు. ఓకేనా? అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్యాంక్రియాస్‌ను ఉత్పత్తి చేయు రసం ఏంటిదంటే అమైలేస్. ఓకే. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అమైలేస్. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే మల విసర్జనను ఏమంటారు? ఓకే. డెఫికేషన్, మిక్చురేషన్, ఎనిమా పైవేవి కావు. కాబట్టి డెఫికేషన్ అంటే బయటికి విసర్జించడం డెఫికేషన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. మిక్చురేషన్ అంటే యూరిన్ పాస్ చేయడం. ఎనిమా అంటే మలబద్ధకం రాకుండా నివారించడానికి సోపు వంటి ద్రావణాన్ని యానస్ ద్వారా రెక్టమ్‌లోకి పంపిస్తారు. ఓకే. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యూసోఫేగస్ చివర జీర్ణాశయం మొదటి భాగంలో ఉన్న స్ఫింక్టర్ పేరు ఏమిటి?
ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. యూసోఫేగస్ చివర జీర్ణాశయం మొదటి భాగమున ఉన్న స్పింక్టర్ పేరు ఏంటిది అనుకున్నాం? కార్డియాక్ స్పింక్టర్. ఓకేనా? క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చూద్దాం మనము. ఓకే. యూసోఫేగస్ జీర్ణకోశంలోని ఒక రంధ్రము ద్వారా తెరుచుకొని ఉంటుందంటమ్మా. యూసోఫేగస్ అనేది జీర్ణకోశం. యూసోఫేగస్ అంటే ఏమనుకున్నాం? అన్నవాహిక. యూసోఫేగస్ అంటే ఏంటిదమ్మా? తీసుకున్న ఆహారం అనే ఒక వాహిక ద్వారా వస్తుంది. ఒక మార్గము ద్వారా. ఓకే. కాబట్టి ఈ అన్నవాహిక అనేది జీర్ణకోశంలోని ఒక రంధ్రము ద్వారా తెరుచుకొని ఉంటుంది. దీన్నేమంటారు? కార్డియాక్ స్పింక్టర్ అంటారు. ఓకేనా? ఇందులో స్పింక్టర్ కండలనేవి ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఆహారాన్ని ఒక వైపుకు మాత్రమే యూసోఫేగస్ నుండి జీర్ణకోశానికి పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జీర్ణకోశం యొక్క చివరి భాగం పైలోరిక్. పైలోరిక్ అనేది ఏముంటాయి? స్పింక్టర్‌ను పైలోరిక్ స్పింక్టర్స్ అంటారు. ఓకేనా? క్లియర్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే. సో, నెక్స్ట్ చూసినట్టయితే మనకు జీర్ణాశయానికి డియోడినంకు మధ్య గల స్పింక్టర్ పేరు ఏంటిది? జీర్ణాశయానికి డియోడినంకి ఓకే. ఏంటిది? పైలోరిక్ స్పింక్టర్. ఓకేనా? జీర్ణాశయానికి దానికి ఉన్నది ఏంటిది? పైలోరిక్ స్పింక్టర్. అంటే ఇది కార్డియాక్ అనేది యూసోఫేగస్‌కి అదేవిధంగా జీర్ణాశయానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? జీర్ణాశయానికి డియోడినం మధ్య ఉన్నది పైలోరిక్ స్పింక్టర్. ఆప్షన్ 1. అపెండిక్స్ యొక్క పొడవు ఎంత? ఒక 7.5 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. డియోడినం యొక్క పొడవు ఓకే. 25 సెంటీమీటర్స్. పాల దంతముల సంఖ్య చిన్న పిల్లలకి ఓకేనా? అంటే 6 ఇయర్స్ ఆ టైంలో చూసినట్టయితే మనకు ఆ టైంలో పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడానికి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? పాల దంతములు అంటే టెంపరరీ, శాశ్వతమే కాదు, తాత్కాలిక దంతములు అంటారు. అవి చిన్న పిల్లల్లో 30 అంట. పెద్దవాళ్ళలో 32 ఉంటుంది. కాబట్టి చిన్న పాల దంతముల సంఖ్య ఎంత? 20. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. శాశ్వత దంతముల సంఖ్య ఎంత? కొడితే 32 పనులు బయట పనులు అంటూ ఉంటారు. అంటే ఏంటి? పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు. చిన్న పిల్లలు తప్పులు చేసినా కొంచెం మందలిస్తారు. ఓకే. వాళ్ళు కొంచెం ఇన్నోసెంట్ మైండ్ సెట్‌గా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకు మెచ్యూరిటీ ఉంటుంది. చెప్పిన మాట వినకపోతే అందుకే అంటారు. కొడితే పళ్ళు రాలిపోవాలి 32 పనులు అంటారు. అంటే ఏంటిది? శాశ్వతమైన దంతములు. అది ఎప్పటికీ ఉండేవి. ఓకే. శాశ్వతం 32, పాల దంతములు 20. నెక్స్ట్ జీర్ణకోశ మండలంలోని మొదటి భాగం పేరు ఏంటిది? తీసుకునే ఆహారం అనేది జీర్ణకోశం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నోటితో స్టార్ట్ అవుతుంది. యానస్తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. జీర్ణకోశ మండలంలోని చివరి భాగము ఇంతకుముందే అనుకున్నాం. ఏంటిది? ఆసనం అని కాదు, యానస్. ఓకేనా? ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు. యానస్ లేదా ఏఎన్యుఎస్ యానస్. జీర్ణకోశం దేంతో స్టార్ట్ అవుతుంది? నోటితో. దేంతో ఎండ్ అవుతుంది చివరి భాగం? యానస్. ఓకేనా? పిత్తాశయం ఏ అవయం కింది భాగమున కలదు? ఓకేనా? పిత్తాశయం ఏ అవయం కింది భాగమున? పిత్తాశయం అంటే ఏంటిదమ్మా? గాల్ బ్లాడర్. ఓకేనా? గాల్ బ్లాడర్ అనేది బేరికాయ ఆకారం కలిగి పలక రంగు కలర్‌లో ఉంటుందమ్మా. గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అనేది ఓకే. బేరికాయ ఆకారం కలిగి పలక రంగులో ఉంటుంది. ఇది లివర్ కింద ఉంటుంది. లివర్ కింది భాగమున ఉంటుంది. 8-10 సెంటీమీటర్స్ పొడవు, వెడల్పు 2.5 సెంటీమీటర్స్. ఓకే. దీని యందు ప్రత్యేకత ఏంటిదంటే 60 ఎంఎల్ పైత్యరసం నిల్వ ఉంచుతుంది. గాల్ బ్లాడర్ ఏంటంటమ్మా? దానికి స్పెషాలిటీ ఏంటిదంటే 60 ఎంఎల్ బైల్ జ్యూస్ అనేది నిల్వ ఉంటుంది. ఓకే. పిత్తాశయంలో ఎంత? 60 ఎంఎల్ బైల్ జ్యూస్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇందులో కూడా 3 భాగాలు ఉంటాయి. దాని పేరు ఫండస్, బాడీ, నెక్ అనేది. క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పిత్తాశయంలో గాల్ బ్లాడర్ అనేది ఏ అవయమున కింద ఉంటుంది? ఏ అవయవానికి? లివర్ కింద ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిత్తాశయం యొక్క నిల్వ శక్తి ఇంతకుముందే అనుకున్నాం 60 ఎంఎల్. క్లియర్? బైల్ జ్యూస్ ఆహారంలోని ఏ పదార్థమును జీర్ణం చేయను? బైల్ జ్యూస్ అనేది ఆహారంలోని ఏ పదార్థమును జీర్ణం కాబట్టి బయలు జ్యూస్ అనేది ముదురు బంగారు వనెలో ఉంటుందమ్మా. బయలు జ్యూస్‌ని ఏమంటారు? పైత్యరసం అంటారు. ఓకే. దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ముదురు బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ బైల్ పిగ్మెంట్స్ గాఢతను బట్టి మారుతూ ఉంటుంది. ఈ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఆర్‌బీసీ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. ఈ పిగ్మెంట్ అనేది దాని యొక్క రంగు మారడం. ఎప్పుడు ఈ పిగ్మెంట్ మారుతుంది? ఆర్‌బీసీ విచ్ఛిన్నమై క్షీణించినప్పుడు మాత్రమే దీని యొక్క రంగు మారుతుంది. ఇది క్షార గుణమును కలిగి ఉంటుంది. రోజుకు 500 నుండి 1000 పైత్యరసం అనేది ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? పైత్యరసం ఎంత ఉత్పత్తి అవుతుంది? 500-1000 అని. ఓకే. దీని యొక్క పీహెచ్ గాఢత ఎంత? 7.3-7.7. ఇది కూడా కొవ్వు పదార్థములను జీర్ణం చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీని యందు 86% నీరుంటుంది.
బైల్ సాల్ట్స్ ఉంటాయి, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? కాబట్టి బైల్ జ్యూస్ ఆహారంలోని ఏ పదార్థమును జీర్ణం చేస్తుంది? మాంసకృతులను మాత్రమే చేస్తుంది. ఓకేనా? అది. నెక్స్ట్ మాంసకృతులను జీర్ణం చేయు రసము ఏంటిది? ఓకేనా? మాంసకృతులను మాంసకృతులు అంటే ఏంటి? ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్‌ను జీర్ణం చేయు రసం ఏంటిదంటే పైత్య రసము. ఓకేనా? పైత్య రసకు మరొక పేరేంటిది? బైల్ జ్యూస్. ఓకేనా? బైల్ జ్యూస్ అనేది ప్రోటీన్స్‌ను ఉత్పత్తి జీర్ణం చేస్తుంది అని అర్థం. ఓకేనా? మలమునకు రంగునిచ్చు పదార్థము ఏంటిది? ఓకే. స్టెర్కోబిలిన్. గుర్తుపెట్టుకోండి, మలం రంగునిచ్చే పదార్థం ఏంటిది? స్టెర్కోబిలిన్ అనేది. నెక్స్ట్ శాశ్వత దంతముల యొక్క ఫార్ములా ఏంటిది? ఓకే. శాశ్వత దంతముల యొక్క ఫార్ములా ఏమనుకున్నాం మనము? 2, 1, 2, 3. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2, 1, 2, 3. ఓకే. 2, 1, 2, 3 అనేది. ఓకే. నెక్స్ట్ చెవి కింద ఉండు లాలజల గ్రంథులు ఏంటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. చెవి కింద ఏముంటుంది? పెరోటిడ్ గ్రంథులు అనేవి ఉంటాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్ మాండిబుల్ అంటే ఈ మాండిబుల్‌కి అంటే గద్వ కింద ఉంటుంది. సబ్లింగ్వల్ అంటే నాలుక కింద. ఓకే. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దవడ కింద ఉండు లాలాజల గ్రంథులు ఏంటిది? ఇదేమో చెవి కింద అనుకున్నాను. చెవి కింద ఏముంటుంది? పెరోటిడ్. దవడ కింద ఉండేటి సబ్ మాండిబులర్ అనేది ఆప్షన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చెవి కింద ఉండేటి పెరోటిడ్, దవడ కింద ఉండేటి సబ్ మాండిబులర్ అని. ఓకేనా? సబ్లింగ్వల్ గ్రంథుల యొక్క స్థానం ఏంటిది? సబ్లింగ్వల్ నాలుక కింద. లింగ్వల్ అంటేనే నాలుక. ఓకేనా? అది. 7 రంధ్రం లేక కూడలు ఏంటిది? సప్తపది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అర్థమవుతుందా? ఓకే. ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటిదంటే సారీ, మీకు ఇంతకుముందు దంతం యొక్క ఫార్ములా చెప్తాం అనుకున్నాం కదా! ఓకే. చూడండి. దంతంలో ఫార్ములా 2, 1, 2, 3 ఎందుకంటారంటే కొరుకు పండ్లు. గుర్తుపెట్టుకోండి. 2, 1, 2, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కొరుకు పండ్లు. కొరికేవి. కొరుకు పండ్లు 2 ఉంటాయి. దీన్నేమంటారు? ఇన్సిజర్స్ అంటారు. కూర పండ్లు 1 అంటే కెనైన్. కొ కొరకు పండ్లు 2, కూర పండ్లు 1, నములు దంతములు అంటే ప్రీమోలార్స్ అవి 2 ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ విసరు దంతములు అంటే మోలార్స్. మోలార్స్ 3, ప్రీమోలార్స్ 2, కెనైన్ 1, ఇన్సిజర్స్ 2. ఓకే. చెవి కింద ఉండేది పెరోటిడ్, దవడ కింద ఉండే సబ్ మాండిబుల్, సబ్లింగ్వల్ కింద ఉండేది గ్రంథుల యొక్క స్థానం నాలుక కింద. 7 రంధ్రముల యొక్క కూడలే సప్తపది. సప్తపద. ఈ సప్తపద అంటే ఏంటంటే ఫారింగ్స్ అంటారు. ఓకేనా? యూసోఫేగస్ అంటే అన్నవాక్య. ఓకేనా? అదేవిధంగా ఓకే. సప్తపద అంటే ఫారింగ్స్. ఫారింగ్స్ అనేది 7 రంధ్రములతోని ఏర్పడుతుందని అర్థం. అందులో ఏంటిది? నాసల్ క్యావిటీ అనేది 2, ఈస్టేషియన్ ట్యూబ్స్ 2, ఓకే, బ్రాంకస్ 1, యూసోఫేగస్ 1, నోటి కుహరం 1, ఇవన్నీ కలిపితే 7 రంధ్రముల కూడలి అని అర్థం. ఓకేనా? కాబట్టి 7 రంధ్రముల కూడలి ఏంటిది? యూసోఫేగస్. యూసోఫేగస్ అంటే ఏంటిది? సారీ, 7 రంధ్రముల కూడలి ఏమనుకున్న సప్తపద. సప్తపద అనేదే దాని తెలుగులో సారీ ఇంకొక మీనింగ్‌లో ఫారింగ్స్ అంటారు. నాసల్ క్యావిటీ, ఈస్టేషియన్ ట్యూబ్, అన్నవాహిక, నోటి కుహరం, గాలిగొట్టం కలిసి ఉండు ప్రదేశం ఏంటిది? సప్తపద. ఇంతకుముందే చెప్పాను. ఓకేనా? సప్తపద అనేది నాసల్ క్యావిటీ, ఈస్టేషియన్ ట్యూబ్, అన్నవాహిక, నోటి కుహరం, గాలిగొట్టం కలిసి ఉండు ప్రదేశం అని అర్థం. నోటి కుహరము సప్తపదయందు కలుపు ప్రదేశం ఏంటిది? నోటి కుహరం సప్తపదయందు కలుపు ప్రదేశం ఏంటిది? ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే, ఇవన్నీ నోటి వెనుక భాగాన 3 భాగాలు ఓకే. ఈ సప్తపద లేదా ఫారింగ్స్‌లో ఏముంటాయి? 3 భాగాలు. నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్. ఇవన్నీ కూడా శ్వాసనాళంలోనికి ఆహారం పోకుండా ముఖద్వారంన ఏముంటుంది? ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఈ నోటి కుహరం సప్తపదయందు కలుపు ప్రదేశం ఏంటిదంటే ఓరోఫారింగ్స్. ఓకే. ఓరోఫారింగ్స్ కలుపుతుంది. నెక్స్ట్ పిండి పదార్థంలో మొదట ఏ ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది? ఓకే. టైలిన్. పిండి పదార్థములు అనేవి మొదట ఏ ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతాయి? హైడ్రోక్లోరిక్ కాదు, లైపేజ్ కాదు, టైలిన్. ఎందుకంటే టైలిన్ అనేది లాలాజల గ్రంథిలో ఉంటుంది. లాలాజలం ద్వారానే అది లూబ్రికేట్ అయ్యి ఈజీగా అన్నం అరగడానికి, డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. నమలబడిన ఆహారము లాలాజలంతో కలిసి ముద్ద అవుటని ఏమంటారు? ఇంతకుముందే చెప్పాను స్టార్టింగ్‌లోనే.
నమలబడిన ఆహారం లాలాజలంతో కలిసి ముద్దటను బోలస్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బోలస్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఆహారం తాత్కాలికంగా నిల్వ చేయు ప్రదేశం ఏంటిది? జీర్ణకోశం. ఓకే ఆప్షన్ 3. ఓకే జీర్ణకోశం యొక్క కండర పొరలు వరుసగా ఏముంటుంది? ఓకేనా. కాబట్టి ఇక్కడ చూసినామంటే నిలువుగా ఉంటుంది, వలయంగా ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది, కండరం పొర ఉంటుంది. ఓకేనా ఆప్షన్ 1. జీర్ణాశయం లోపటి సున్నితమైన పొరను ఏమంటారు? ఓకేనా. చాలా డెలికేట్గా చాలా పింకిష్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు? మ్యూకస్ మెంబ్రెయిన్. గుర్తుపెట్టుకోండి. జీర్ణాశయం లోపటి సున్న చాలా డెలికేట్గా ట్రాన్స్పరెంట్గా పింకిష్గా ఉండే పొరపండి మ్యూకస్ మెంబ్రెయిన్. ఆప్షన్ 4. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రినిన్ పెప్సిన్ అనే ఎంజైమ్లు ఏ భాగంలో ఉంటుంది? జీర్ణాశయంలో ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అయినచో ఏమవుతుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏమవుతుంది? ఓకేనా. పెప్టిక్ అల్సర్స్ రావచ్చు, గుండె మంట కూడా రావచ్చు. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కండర నిర్మిత రుచిని గ్రహించే ప్రత్యేక అవయవం ఏంటిదంటే మనం రుచిని ముక్కు అనేది వాసన కాబట్టి కరెక్ట్ కాదు. చెవి అనేది వినికిడి, ఇది కూడా కాదు. ఓకే. పెదవి అనేది ఓర్లు కాబట్టి స్టార్టింగ్ భాగం, ఇది కూడా కాదు. కాబట్టి నాలుక. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నాలుక విధులు రుచిని తెలుసుకుంటాం కరెక్టే, మాట్లాడడానికి కరెక్టే, ఆహారం నమలడానికి కరెక్టే. కాబట్టి 5 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 1 ఇస్ దంతములు ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది? దంతముల డెంటిన్ అనే పదార్థముతోటి నిర్మితమై ఉంటుంది. ఓకే. ఎనామిల్ అనే గట్టి వంటి పదార్థం నిర్మితమైనది మాత్రం డెంటిన్తోనే. ఎనామిల్ అంటే ఓకే దానికి ఉన్న ఒక భాగం. లాలాజలం యందు గల ఎంజైములు ఏంటిది? మ్యూసిన్, టైలిన్, లైపేజ్. ఆప్షన్ 3. మ్యూసిన్ కరెక్టే, టైలిన్ కరెక్టే. ఆప్షన్ 1 అండ్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. పిండి పదార్థంలోని చక్కెరగా మార్చు ఎంజైమ్ ఏంటిది? ఆప్షన్ 2 టైలిన్. ఓకే. నెక్స్ట్ యూసోఫేగస్ యొక్క పొడవు. యూసోఫేగస్ అంటే ఏమనుకున్నాం మనము? ఫారింగ్స్ అనుకున్నాం. ఓకేనా. సో దీని యొక్క పొడవు అనేది ఎంత ఉంటుంది? 23 to 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆహారం యూసోఫేగస్ నుండి జీర్ణాశయం వరకు చేరు సమయం ఎంత? ఓకేనా. సో ఎంత? 1 to 2 minutes అయితే ఉంటుంది. ఉదర కుహరంను కూర కుహరం వేరు చేయ భాగం ఏంటిదంటే డయాఫ్రమ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ భాగం. ఓకేనా. ఉదర కుహరం అదేవిధంగా ఉర కుహరం. ఓకే. వేరు చేయ భాగం ఏంటిది? డయాఫ్రమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. జీర్ణాశయం నందు పై ఉన్న గుండెటి భాగాన్ని ఏమంటారంటే ఫండస్. ఓకేనా. ఫండస్ అంటాము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫండస్ మరియు పైలోరిస్ మధ్య ఉండే భాగం ఏమంటారు? బాడీ. ఓకేనా. హెడ్ని ఫండస్ అంటారు. ఓకే. అదేవిధంగా మధ్య భాగాన్ని బాడీ అంటారు, కింద భాగాన్ని తోక అంటారు. ఓకేనా. గుండెటి భాగాన్ని ఏమంటాం? ఫండస్. ఫండస్ పైలోరిస్ మధ్య ఉన్న భాగం బాడీ. జీర్ణకోశం గోడలయందు ఎన్ని పొరలు ఉంటాయి? ఓకేనా. ఎన్ని పొరలు ఉంటాయి? 4 ఉంటుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం? పెరిటోనియం అనుకున్నాం, సబ్మ్యూకస్ అనుకున్నాం, ఓకే, మస్కులర్ కోట్ అనుకున్నాం. ఓకే. చాలా రకాల పేర్లతో గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా. ఏమేం పేర్లు అనుకున్నాం మనము? ఓకే. ఫస్ట్ ఏమో పెరిటోనియం. ఓకేనా. ఫస్ట్ పెరిటోనియం బయట పొర. మధ్య పొర ఏమనుకున్నాం? మస్కులర్ కోట్. ఈ మస్కులర్ కోట్ అనేది మళ్ళీ 3 పొరలు ఉంటుంది. లాంగిట్యూడినల్, ఆబ్లిక్, సర్క్యులర్. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ సబ్మ్యూకస్ కోట్. మూడవది ఏంటిది? సబ్మ్యూకస్ కోట్. నాలుగవది మ్యూకస్ కోట్. ఓకేనా. జీర్ణాశయం అనేది 4 రకాల పొరలతోని ఏర్పడి ఉంటుంది. ఫస్ట్ది ఏంటిది? పెరిటోనియం, తర్వాత మస్కులర్ కోట్, తర్వాత సబ్మ్యూకస్ కోట్. ఓకే. పెరిటోనియం, తర్వాత మస్కులర్ కోట్, సబ్మ్యూకస్ కోట్, మ్యూకస్ కోట్. ఓకే. ఇది 4 రకాల పొరలతోనే నిర్మితమై ఉంటుంది. మెయిన్గా అయితే బయట పొర అంటే పెరిటోనియం మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. జీర్ణాశయం యొక్క బయట పొరను ఏమనుకుంటాం? చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు క్వశ్చన్స్. ఇంతకుముందు అనుకున్నాం జీర్ణాశయం బయట పొర అంటే పెరిటోనియం. ఓకేనా. ఓకే. తర్వాత మస్కులర్ కోట్ రెండవది, సబ్మ్యూకస్ కోట్ మూడవది, నాలుగవది మ్యూకస్ కోట్. కాబట్టి జీర్ణాశయం అనేది ఎన్ని రకాల పొరలతో? 4 రకాల పొరలతో నిర్మితమై ఉంటుంది. జఠర రసం యొక్క గుణం ఏంటిది? ఓకేనా. ఆమ్ల గుణం. ఆప్షన్ 1. జీర్ణకోశం యొక్క పనులు ఏంటిది? ఓకేనా. విటమిన్ B12ని ఉత్పత్తి చేసిన ఆహారం తాత్కాలిక నిల్వని సూక్ష్మజీవి నశింపజేస్తుంది. 5 అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కడుపులోని పైలోరిక్ భాగము చిన్న ప్రేగు యొక్క ఏ భాగంతో కలుస్తుంది? జీర్ణాశయం యొక్క చివరి భాగం పేరేంటి? పైలోరిక్. చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం పేరేంటి? డియోడినం. కాబట్టి ఆబ్వియస్లీ అది డియోడినంతో కలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఈ విధంగా చూడండి. ఇది పైలోరిస్. ఇది చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం. ఓకేనా.
ఇది డియోడినం అంటాం, ఇది పైలోరిస్ అంటాం. అర్థమవుతుందా? కాబట్టి జీర్ణాశయంలోని లేదా కడుపులోని పైలోరిక్ భాగం చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం ఏంటిది? డియోడినంతోనే కలుస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. జీర్ణాశయం యొక్క పొడవు ఎంత ఉంటుంది? జీర్ణాశయం యొక్క పొడవు 25 సెంటీమీటర్స్. జెజునం అనేది ఇది కాలి ప్రేగు. ఇది రెండవది. జీర్ణాశయం యొక్క చిన్న ప్రేగు యొక్క రెండవ ప్రేగు ఏంటిది? జెజునం. ఇది ఎంత ఉంటుంది? 2.2 మీటర్స్ అనేది ఉంటుంది. ఇది ఖాళీ. జెజునం అంటే ఏంటమ్మా? ఇది ఖాళీ ప్రేగు. ఇది డియోడినం నుండి ఇలియం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు 2.52 మీటర్స్. ఓకే. అదేవిధంగా 4 సెంటీమీటర్స్. ఓకేనా? వెలుపుంటుంది. ఇది ఇలియం కన్నా మందంగా ఉంటుంది. ఇది జీర్ణకోశం గోడల వల్ల 4 పొరలతోని చేయబడి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే ఇది మధ్య భాగం. ఓకేనా? కాబట్టి ఇది కాలి ప్రేగు. ఇందులో ఈ జెజనం యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇందులో విల్లయను చిన్న చిన్న మొగ్గలుంటాయి. ఓకే. జెజనం అనేది ఏముంటుందమ్మా? చిన్న చిన్న అంటే విల్లేసిన చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి. వీటి ద్వారా ఆహారం అనేది లోనికి పీల్చుకొనబడుతుంది. జీర్ణమైన తర్వాత అందులో ఉన్న సూక్ష్మ పోషకాల ద్వారా సూక్ష్మ కేశనాళికలు అనేవి విల్లయి ద్వారా సూక్ష్మ పోషకాలనేవి రక్తంలోనికి కలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. జెజనం నందు ఏముంటాయి? ఓకే. విల్లేసిన చిన్న చిన్న మొగ్గలు, చిన్న చిన్న క్యాపిలరీస్ లాంటివి ఉంటాయి. వీటి ద్వారానే ఆహారం అనేది పీల్చుకొనబడుతుంది. ఓకేనా? అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంత? 2.2 మీటర్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే ఇలియం యొక్క పొడవు ఎంత? ఇలియం అంటే ఏంటిది? ఇది చిన్న ప్రేగు యొక్క చివరి భాగం పేరేంటిది? ఇలియం. ఇలియం అనేది తర్వాత ఏంటిది? పెద్ద ప్రేగుతోని కలిసిపోతుంది. ఓకేనా? కాబట్టి దీని యొక్క పొడవు ఎంత ఉంటుంది? 3 మీటర్స్ ఉంటుంది. ఓకేనమ్మా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డియోడినం నుండి ఇలియం వరకు వ్యాపించి ఉండు ప్రేగు పేరు ఏంటిది? ఓకేనా? జేజునం. డియోడినం నుండి ఇలియం వరకు వ్యాపించి ఉన్న ప్రేగు పేరు ఏంటిది? జేజునం. ఓకే. నెక్స్ట్ ప్రేగులోని ఏ భాగముల ద్వారా ఆహారం లోనికి పీల్చుకొనబడుతుంది? ప్రేగుల్లోని ఏ భాగముల ద్వారా ఆహారం లోనికి పీల్చుకొనబడుతుంది? కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాం? ఇక్కడ ఓకేనమ్మా? సో, డియోడినం నుండి ఇలియం వరకు వ్యాపించి ఉన్న భాగం పేరు ఏమనుకున్నాం మనము? ఓకే. జెజునం అనుకున్నాం. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రేగుల్లోని ఏ భాగముల ద్వారా ఆహారం లోనికి పీల్చుకొనబడుతుంది? ప్రేగుల్లోని ఏ భాగముల ద్వారా ఆహారం లోనికి పీల్చుకోబడుతుంది? ఏమనుకున్నాం మనము ఇక్కడ? మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? జెజునమా, విల్లయ అని మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పేగులోని ఏ భాగముల ద్వారా ఆహారం లోనికి పీల్చుకొనబడుతుందంటే విల్లేసేనే పోవాలి. ఒకవేళ జెజునం అనేస్తే జెజునంకి వెళ్ళాలి. జెజునము, విల్లయి 2 ఇచ్చినప్పుడు మనం విల్లేస్‌కే వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ పెద్ద ప్రేగు ఎన్ని భాగములుగా విభజించింది? ఓకేనా? పెద్ద ప్రేగు అనేది ఫస్ట్ అసెండింగ్ కోలాన్. ఓకే. ఇక్కడ అసెండింగ్ కోలాన్. ఇది అసెండింగ్ కోలాన్ అనుకుంటాం ఇక్కడ నుంచి. ఓకే. స్టార్టింగ్‌ది. డిసెండింగ్ కోలాన్ అంటే దిగేటప్పుడు. ఓకే. డిసెండింగ్ కోలాన్. ఈ విధంగా టీ షేప్‌లో వస్తుంది కదా! దీన్ని ట్రాన్స్‌వర్స్ కోలాన్ అంటారు. లాస్ట్‌కి ఉంటుంది సిగ్మాయిడ్ కోలాన్. గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ కోలాన్ అంటే స్టార్టింగ్‌ది. ఇట్లా ఈ కిందికి వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది పేగు ఇక్కడ ఉంది కదా! ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏ అంటే అసెండింగ్ కోలాన్స్. ఓకేనా? తర్వాత ఇలా వస్తుంది. కిందికి వస్తుందా? కిందికి వచ్చి ఈ విధంగా వస్తుంది కాబట్టి దీన్ని డిసెండింగ్ కోలాన్ అంటారు. ఓకేనా? అదే ఈ విధంగా వచ్చింది ఇట్లా. దీన్ని టీ షేప్‌లో ఉంటుంది కదా! ట్రాన్స్‌వర్స్ కోలాన్. ఇట్లా ఎస్ షేప్‌లో ఉంది ఇక్కడ. దీన్ని సిగ్మాయిడ్ కోలాన్ అంటారు. అంటే ఏంటి? 1, 2, 3, 4 ఉన్నాయి. చూద్దాం ఆన్సర్. పెద్ద పేగు ఎన్ని భాగాలు విభజించబడిందంటే 4 ఆప్షన్. అసెండింగ్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, ట్రాన్స్‌వర్స్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్. ఓకేనా? పెద్ద పేగు మొదటి భాగం పేరు ఏమిటి? ఓకేనా? పెద్ద పేగు మొదటి భాగం పేరు ఏంటిదమ్మా? ఈ పెద్ద పేగులో కూడా ఓకే. పెద్ద పేగులో కూడా మన మొదటి భాగం పేరు ఏంటిది? సీకం. ఓకేనా? తర్వాత సీకం, ఓకే, కోలాన్, రెక్టమ్, యానస్ 4 రకాల పేర్లు అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రేగులు ఏమనుకున్నాం? డియోడినం, డియోడినం, జెజునం, ఇలియం అనుకున్నాం. 3 పేర్లు అయితే చిన్న పేగులోని భాగాల పేర్లు. పెద్ద పేగులు ఏమనుకున్నాం మనము? పెద్ద పేగు అనేది ఫస్ట్ సీకం, తర్వాత కోలాన్, ఓకే, కోలాన్ తర్వాత రెక్టమ్, యానస్. ఈ 4 రకాల భాగాలతోనే ఉంటుంది అది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, పెద్ద ప్రేగు మొదటి భాగం పేరు ఏంటిది? సీకం. ఓకే. పెద్ద పేగు మొదటి భాగం పేరు ఏంటిది? సీకం. తర్వాత భాగం పేరు కోలాన్, తర్వాత రెక్టమ్, తర్వాత యానస్. ఓకే. చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్‌లో? పెద్ద పేగు మొదటి భాగం అంటే సీకం. ఇలియం మరియు సీకం మధ్య ఉన్న వాల్వ్ యొక్క పేరు ఏంటిది?
ఇసోఫేగస్ వాల్వ్, సైనో ఏటియల్ వాల్వ్స్, ఇలియోసీకల్ వాల్వ్. కాబట్టి ఇలియం అంటే ఇక్కడ ఇలియం ఉంది, సీకం అంటే సీకం ఉంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సీకం నుండి లివర్ వరకు ఉండు కోలాన్ పేరేంటిది? సీకం నుండి వరకు కాబట్టి అసెండింగ్ కోలాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ స్టార్టింగ్ ఇట్లా, తర్వాత కిందికి వస్తుంది డిసెండింగ్, ఈ విధంగా వస్తుంది దీని ట్రాన్స్ఫర్స్. ఓకే, తర్వాత ఎస్ షేప్లో ఉంటుంది ఈ విధంగా, ఎస్ సిగ్మోయిడ్. ఓకేనా, ఓకే. లివర్ నుండి అడ్డంగా, ఓకే, సీకం నుండి లివర్ వరకు ఉండే కాలం గుర్తుపెట్టండి. అసెండింగ్ కోలన్ స్టార్టింగ్లో ఏమనుకున్నాం? అసెండింగ్ కోలన్. ఈ అసెండింగ్ కోలన్ అనేది సీకం నుంచి లివర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ లివర్ నుండి అడ్డంగా, ఓకే, లివర్ నుండి అడ్డంగా అంటే ఈ విధంగా, దీన్ని ఏమంటాం మనం? ట్రాన్స్వర్స్ కోలాన్. ఓకే, కిందికి వస్తుంది కోలాన్, కిందికి వచ్చే వరకు రెక్టం ఉన్న కోలాన్ ఏంటిది? కిందికి వస్తుందని అంటేనే డిసెండింగ్. కిందికి వస్తే గుర్తుపెట్టుకోండి, కిందికి వస్తే డిసెండింగ్, అడ్డంగా ఉంటే ట్రాన్స్వర్స్. ఓకే, రెక్టం యొక్క పొడవు ఎంత? రెక్టం యొక్క పొడవు అనేది 12 సెంటీమీటర్స్. గ్లూకోజ్ని గ్లైకోజన్గా నిల్వ ఉంచి శరీరంలోకి అవసరమైనప్పుడు రక్త ప్రసరణ పంపు అవయవం ఏంటిది? కాలేయమే. ఓకేనా, నెక్స్ట్ కాలేయం యొక్క వివిధ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది, విటమిన్ ఏడీఈకేల నిల్వ వస్తుంది, వేడిని ఉత్పత్తి చేస్తుంది పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఓకే, సో నెక్స్ట్ డీటాక్సిఫికేషన్లో పాల్గొని శరీర అవయవం ఏంటిదంటే పిత్తాశయం. సో అర్థమవుతుందా? పిత్తాశయం అంటే ఏంటిది? గాల్ బ్లాడర్ అని అర్థం. ఓకేనా, కాబట్టి డీటాక్సిఫికేషన్లో పాల్గొని శరీర అవయవం ఏంటిదంటే పిత్తాశయం. చాలా ఇంపార్టెంట్. పైత్యరసం రోజుకి ఎంత ఉత్పత్తి అవుతుందంటే 500 నుంచి 1000 ml అనుకున్నాం మనం ఇంతకుముందు. బయల్ జ్యూస్ లేదా పైత్యరసం అనేది 500 1000 ml అనేది ఉత్పత్తి అవ్వాలి. పైత్యరసం యొక్క pH ఎంత అంటే 7.3 to 7.7 అనేది. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయు అవయవం ఏంటి? ప్యాంక్రియాస్, క్లోమం, ప్లీహము, కాలేయము, జీర్ణాశయం. ఆప్షన్ 1. ఓకేనా, ఇది చేప లేదా ఆకు ఆకారంను కలిగి ఉంటుంది. ఓకేనా, దీన్ని ప్యాంక్రియాస్ లేదా క్లోమం అంటాం. కాబట్టి ఈ గ్రంథి అనేది ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణనాళంలో నీటిని శోషించుకునే భాగం ఏంటిది? ఓకే, జీర్ణనాళంలో నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది ఏ భాగము? పెద్ద ప్రేగు. ఓకేనా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించినది ఏది? కాలేయం. కాలేయంలో నిల్వ చేయబడు విటమిన్లు ఏవి? ఏ మరియు B12, విటమిన్ ఈ, విటమిన్ కే ఇవన్నీ. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈరోజు మనము జీర్ణ వ్యవస్థలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీళ్ళ కోసం నా ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఒకవేళ డైలీ ఎంసీక్యూస్ మీకు కావాలంటే 8096804342 నెంబర్ని సంప్రదించి డైలీ ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్.